జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే వెడుమబొజ్జు కలిసి ఇందిరమ్మ ఇండ్ల అంశంలో ఆటంకం కల్పిస్తున్న ఫారెస్టర్లు అని చెప్పే ప్రయత్నం జరిగింది. మనతో పాటు ఒకసారి ఎమ్మెల్యే వెడుమబొజ్జు గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పరిస్థితి? ఈరోజు టూర్ అయింది, ఎట్లా సాగింది, ఏంది అసలు పరిస్థితి? అన్న ఈరోజు ముఖ్యంగా మంత్రి గారు అయితే నూతనంగా గెలిచినట్టు సర్పంచ్లకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దామన్నారు. నిన్న క్రిటికల్ కేర్ సెంటర్ ఆదిలాబాద్లో రిమ్స్లో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 2 బోత్ అండ్ ఆదిలాబాద్ సన్మానం. ఈరోజు ఒక పర్యటన నా నియోజకవర్గంలో కుమ్మరికుంటలో మంత్రి గారు వచ్చేసి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. దగ్గర 2,000 మందికి దుప్పట్లను పంపిణీ కార్యక్రమం చేశాం. అగర్వాల్, రాజేష్ అగర్వాల్ వారి కుటుంబ సభ్యుల తరపు నుంచి వాళ్ళు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, అదేవిధంగా మంత్రి గారు, నేను పాల్గొని వారందరికీ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ గ్రామంలో కూడా చాలామందికి ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా పారిశుద్ధ్య అధికారులు అడ్డుకుంటే ఆ విషయాన్ని కూడా నేను మంత్రి దృష్టికి తీసుకెళ్ళిన. వారం రోజుల లోపలనే హైదరాబాద్ కేంద్రంలో కూర్చొని మాట్లాడి అది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన పరిష్కారం చేస్తామన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్న కులాంలందరినీ చూసి మంత్రి గారు చలించిపోయి మరి వాళ్ళ కోసం ఎవరు కూడా అందరినీ చూస్తే చాలా స్పష్టంగా కనిపించారు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఏంటిది, వాళ్ళ యొక్క బీదరికం ఏంటిది. వాళ్ళందరికీ టూరిజం శాఖ తరపు నుంచి హైదరాబాద్ ఒక 30 బస్సులు పెట్టి 2,000 మందిని తీసుకెళ్ళి హైదరాబాద్ అంతా కూడా చూపెడతా. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కూడా తీసుకెళ్ళేసి చూపెట్టాలని నేను విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అది కూడా నేను చేస్తానని చెప్పారు. దాంతోపాటు తను చెప్పిన అంశం ఏంటిదంటే గంజాయి కావచ్చు, మద్యపానీయాలు, ఇది కండిషన్, నేను ఇదంతా కూడా చేస్తా కానీ అది మర్చిపోవాలని వాళ్ళందరికీ సూచన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంతకాల సేకరణ జరగాలి. వాళ్ళందరికీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 2,000 మందికి పలక, బల్పం, దాంతోపాటు పుస్తకం, పెన్సిల్ అవన్నీ కూడా అంటే వాళ్ళకి అవసరమైన ఏదైతున్నా అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించి ఇంకా అదనంగా దుప్పట్లు కావచ్చు, క్రికెట్ బ్యాట్లు కావచ్చు, షటిల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏవైతే కిట్లు కూడా ఆ గ్రామాలకన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఈరోజు పోలీసులు మీకోసంలో భాగంగానే ఇదంతా ఈ ప్రోగ్రాం జరిగినట్టు తెలుస్తుంది, నిజమేనా? ఇక దాంట్లో పూర్తి స్థాయిలో ఇన్సెన్సివ్ అఖిల్ మహాజన్ గారు చేయడం అనేది జరిగింది. వారు అగర్వాల్, రాజేష్ అగర్వాల్ గారు యాక్చువల్లీ నాకు ముందే అప్రోచ్ అయ్యారు. దాంతోపాటు వాళ్ళు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతిసారి చేస్తున్న కార్యక్రమం, దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసింది అయితే అఖిల్ మహాజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటన్నా అంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రధాన అంశం, ఈ అంశంలో మంత్రి ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండో, లోకల్లో ఉన్న డిఎఫ్ఓ కావచ్చు, సిఎఫ్ఓ కావచ్చు, ఎఫ్టీపీటీకి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసి? ఎవరితోటి మాట్లాడలేదు. హైదరాబాద్ కేంద్రం కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం చేద్దామని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నేను కూడా ఆల్రెడీ సీఎం దృష్టికి తీసుకెళ్ళిన. అది ఆ లెవెల్లో అయితే తప్ప మనం ఇక్కడ డిఎఫ్ఓలతో మాట్లాడితే ఇంకెవరితో మాట్లాడితే అయ్యే పని కాదు. అది మాకు ఒక క్లారిటీ ఉంది. అది డిఎఫ్ఓలతో మాట్లాడితే ఇంతకుముందు మంత్రి గారు వచ్చినప్పుడే చాలా సందర్భాలు చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నట్లు డిఎఫ్ఓలతోటి చాలా విషయాలు చెప్పడం అనేది జరిగింది. అయినా వాళ్ళు ఏంటిదంటే పైనుంచి ప్రెషర్ ఉండడం వల్ల మేము ఇది చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పైనుంచే ఇది కావాలని ఎవరితోటి కూడా మంత్రి అయితే ఇక్కడ మాట్లాడాలి. ఎట్లా జరుగుతుంది నాగోబయ్య జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు? నాగబు జాతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మరి త్వరలోనే రివ్యూ మీటింగ్ పెట్టబోతున్నాం. ఈ యొక్క అసెంబ్లీ అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెడతాం. లేకపోతే మధ్యలో ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మొన్ననే మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి చెప్పడం అనేది జరిగింది. డిప్యూటీ సీఎం గారు అదే రోజు కాల్ఫర్ చేసుకొని అందరూ కూడా అధికారులు, నేను అక్కడి నుంచే ఆ జిల్లాలో పాదయాత్ర చేసిన, ఏదైతే చెక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, పులిమడుగు ప్రాజెక్ట్ కావచ్చు, త్రివేణి సంగమం కావచ్చు, కొన్నిటికి గతంలో కెనాల్స్ లేకుండా అట్లనే ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాలని రాజు ఆదేశించారు. అదేవిధంగా నేను ఉప ముఖ్యమంత్రికి నేను కోరునా, తప్పకుండా మీరు రావాలి సార్, ఎందుకంటే మీరు అక్కడ నుంచి పాదయాత్ర చేశారు, సమస్యలు చాలా ఉన్నాయి అంటే నేను వస్తానని తను అయితే మాట ఇవ్వడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రావడానికి మేము త్వరలోనే ఆహ్వానం చేస్తాం. ఏం చెప్తారు జిల్లా ప్రజలకు, మీ కాన్స్టిట్యున్సీ ఆదివాసీ ప్రజలకు ఏం చెప్తారు, ఏం భరోసా ఇస్తారు మీరు? ఇప్పుడు నా నియోజకవర్గ పరిధిలో అదేవిధంగా నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వం హయాంలో ఈరోజు సర్పంచ్ల సంఖ్య చాలా విపరీతంగా మేము గెలవడం అనేది జరిగింది. దీంట్లో 398 సర్పంచ్లకు గాను 250 వరకు మేము సర్పంచ్ ఇక్కడ కైవసం చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నా నియోజకవర్గంలో 196 సర్పంచ్లలో 149 సర్పంచ్లను మనం అక్కడ గెలిపించడం అనేది జరిగింది. కాబట్టి ఉన్నటువంటి సర్పంచ్లు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యలను కూడా నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిష్కారం చేస్తాం. అదేవిధంగా త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా
ఇక్కడ మనకు మున్సిపాలిటీలలో ఇప్పుడు బైన్స కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ కిందకి వస్తాయి. వీటిలో కూడా అన్నిటిలో కూడా మనం చైర్మన్లను అన్ని స్థానాలు కూడా కైవసం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కూడా రివ్యూ మీటింగ్ పెడదామన్నారు, కానీ అనివార్య కారణాల వల్ల మంత్రి గారు పెట్టలేకపోయారు. కానీ త్వరలోనే మీటింగ్ పెడతాం. అదేవిధంగా జిల్లా పరిషత్ కూడా 100% ఈ యొక్క నిర్మల్ జిల్లాకు సంబంధించిన అన్ని జడ్పీ స్థానాలను కైవసం చేసుకొని ఈ జిల్లా పరిషత్ కూడా కైవసం చేయబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు జిల్లా పీఠాన్ని కూడా, జడ్పీ పీఠాన్ని కూడా మేము కైవసం చేసుకుంటాం, దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతారు. అయితే పోలీసులు మీకోసంలో భాగంగా ఈరోజు 2000 మందికి ఆ గిరిజన ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి అధ్యక్షతన ఇది జరిగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. అయితే జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆదిలాబాద్ ఎస్పీ పలు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ దుప్పట్ల పంపిణీ చేస్తూ పలు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జిల్లా ఎస్పీ చేస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈరోజు జిల్లా ప్రజలకు, ఆదివాసీ గిరిజన ప్రజలతోటి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పారు. 30 బస్సులతో ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తాం. హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఆదివాసీ మహిళతో పాటు ప్రతి కుటుంబం చేతిలో పల్కా బల్పం పెట్టి అందరు చదువు నేర్చుకోవాలి, మద్యపానీయాలకు దూరంగా ఉండాలని మంత్రి చెప్పినట్టు తెలిసింది. సుమందర్ అవినాయక్, RTV, ఆదిలాబాద్ నాటి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.